హాయ్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో చాలామంది చేసే ఒక పెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించే ఒక నమ్మకాన్ని ఈ విశ్లేషణతో క్లియర్ చేసుకుందాం. సరే, ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఒక స్టాక్ ధర 14,600 రూపాయలు. మరది చాలా కాస్ట్లీ అంటారా? ఈ ప్రశ్న వినగానే చాలామంది ఇన్వెస్టర్లు కన్ఫ్యూజ్ అవుతారు. దీని వెనకున్న అసలు సంగతేంటో చూద్దాం. ఉదాహరణకి ఈ రెండు కంపెనీలని చూడండి. రిలయన్స్ షేర్ ధర 1,570 రూపాయలు. అదే డిక్సన్ టెక్నాలజీస్ షేర్ ధర ఏకంగా 14,600 రూపాయలు. ఈ నంబర్లు చూడగానే డిక్సన్ చాలా పెద్ద, ఖరీదైన కంపెనీ అనిపిస్తోంది కదా. అక్కడే చాలామంది పప్పులో కాలేస్తారు. అసలు కథ వేరే ఉంది. ఇదే మనల్ని ఒక పెద్ద భ్రమలోకి నెడుతుంది. అదే షేర్ ప్రైజ్ ఇల్యూజన్. సరైన అవగాహన లేకపోతే ఇది మన ఆర్థిక నిర్ణయాలను పూర్తిగా తప్పుదారి పట్టించగలదు. ఇది సింపుల్గా అర్థమవ్వాలంటే ఒక కంపెనీని ఒక పిజ్జాలా ఊహించుకోండి. అప్పుడు షేర్ ప్రైజ్ అంటే ఏంటి? ఆ పిజ్జాలో ఒక్క స్లైస్ ధర, అంతే. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రిలయన్స్ అదొక పెద్ద జైగాంటిక్ పిజ్జా అన్నమాట. దాన్ని ఏకంగా 1,350 కోట్ల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు. అందుకే ఒక్కో స్లైస్ ధర తక్కువ. మరి డిక్సన్ సంగతేంటి? అదొక మీడియం సైజ్ పిజ్జా. దాన్ని కేవలం 6 కోట్ల పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేశారు. అందుకే స్లైస్ ధర ఎక్కువ. చూసారా తేడా? పిజ్జా సైజ్ వేరు, స్లైస్ సైజ్, దాని ధర వేరు. సో మనం కేవలం స్లైస్ని కాకుండా మొత్తం పిజ్జాను చూడాలి. మరి దాని సైజ్ ఎలా తెలుస్తుంది? దానికే మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ క్యాప్ అని అంటాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. మార్కెట్ క్యాప్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ కంపెనీ మొత్తం విలువ. షేర్ ధరని మార్కెట్లో ఉన్న మొత్తం షేర్ల సంఖ్యతో మల్టిప్లై చేస్తే వచ్చేదే మార్కెట్ క్యాప్. ఇదే మనకు కంపెనీ అసలు సైజ్ని చూపిస్తుంది. ఇప్పుడు చూడండి అసలైన మ్యాజిక్. రిలయన్స్, డిక్సన్ మార్కెట్ క్యాప్లను పక్కపక్కన పెట్టి చూస్తే మనకున్న భ్రమలన్నీ పటాపంచులైపోతాయి. రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఏకంగా 21 లక్షల కోట్ల రూపాయలకు పైనే. మరి డిక్సన్ది కేవలం 88,000 కోట్లు. అంటే లెక్కేస్తే రిలయన్స్ డిక్సన్ కన్నా దాదాపు 240 రెట్లు పెద్ద కంపెనీ. ఈ నిజం మనకు కేవలం షేర్ ధర చూస్తే తెలిసిందా? ఛాన్సే లేదు. ఓకే, ఇప్పుడు కంపెనీ సైజ్ ఎలా చూడాలో అర్థమైంది. కానీ ఆ కంపెనీ ధర కరెక్టేనా? అది కొనడం మంచి డీల్ అవుతుందా లేదా? అదెలా తెలుసుకోవాలి? ఇక్కడే మనకు పీఈ రేషియో హెల్ప్ అవుతుంది. అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. ఇదేం చేస్తుందంటే కంపెనీ లాభాలతో దాని ధరను పోలుస్తుంది. అనుకోండి, పక్కపక్కనే 2 టీ కొట్లున్నాయి. రెండూ ఒకే రకమైన లాభం సంపాదిస్తున్నాయి. కాని ఒకతను తన కొట్టుని 1,00,000కు అమ్ముతానంటున్నాడు, ఇంకొకతను 2 లక్షలకు. మనం ఎవరి దగ్గర కొంటాం? ఆబ్వియస్గా 1,00,000కే కదా. పీఈ రేషియో కూడా అంతే. తక్కువ పీఈ ఉందంటే మనం ఆ కంపెనీ లాభాలకి తక్కువ ధర పెడుతున్నామని అర్థం. అంటే అదొక మంచి బేరం అయ్యే అవకాశం ఉంది. ఇక రెండోది పి/బి రేషియో, అంటే ప్రైస్ టు బుక్ రేషియో. ఇది కంపెనీ ఆస్తుల విలువతో దాని ధరను పోల్స్తుందన్నమాట. ఉదాహరణకి ఒక టాక్సీ బిజినెస్ కొంటున్నామనుకోండి. కేవలం కార్ల విలువ చూసి డబ్బులు కట్టేస్తామా? లేదు కదా. ఆ బిజినెస్కి ఉన్న పేరు, కస్టమర్లలో ఉన్న గుడ్విల్, వీటన్నింటికీ కూడా ఒక విలువ ఉంటుంది. పి/బి రేషియో ఎక్కువగా ఉందంటే మార్కెట్ ఆ కంపెనీ ఆస్తుల కన్నా దాని బ్రాండ్కి, దాని ఫ్యూచర్ గ్రోత్కి ఎక్కువ విలువ ఇస్తోందని అర్థం. సరే, మరి ఈ రేషియోలు ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తాయో చూద్దామా? ఇక్కడ ఒకే ఇండస్ట్రీకి చెందిన 2 కంపెనీలున్నాయి. డిక్సన్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీ. డిక్సన్ పీఈ రేషియో సుమారుగా 69 ఉంది. కానీ కేన్స్ పీఈ ఏకంగా 97. అంటే దాని అర్థమేంటి? ఇన్వెస్టర్లో కేన్స్ భవిష్యత్లో చాలా లాభాలు సంపాదిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అదే పీబీ రేషియో చూస్తే సీన్ రివర్స్. డిక్సన్ పీబీ 22, కేన్స్ పీబీ కేవలం 8. దీన్ని బట్టి మార్కెట్ డిక్సన్ ఆస్తుల కన్నా దాని బ్రాండ్కి, దాని ఇంటాంజిబుల్ అసెట్స్కి ఎక్కువ వేటేజ్ ఇస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. చూసారా, ఒక్కో నంబర్ ఒక్కో కథ చెబుతోంది. సో వీటన్నింటినీ కలిపి మనం ఒక సింపుల్ చెక్లిస్ట్లా తయారు చేసుకుందాం. కేవలం ప్రైస్ ట్యాగ్ కాకుండా దాని వెనుకున్న అసలు విలువను ఎలా చూడాలి? 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, మార్కెట్ క్యాప్ చూడండి. అంటే మొత్తం పిజ్జా సైజ్ ఎంతుందో తెలుసుకోండి. సెకండ్, పి/ఈ రేషియోను అనలైజ్ చేయండి. అంటే ఆ కంపెనీ లాభాలకు మనం పెడుతున్న ధర సరైనదేనా కాదా అని చెక్ చేసుకోండి.
ఫైనల్గా పీ/బీ రేషియోను చూడండి. మనం డబ్బులు పెడుతుంది దాని ఆస్తుల కోసమా లేక ఫ్యూచర్ పొటెన్షియల్ కోసమా అనేది క్లారిటీ తెచ్చుకోండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, కేవలం స్లైస్ ధరల వెంట పడటం ఆపేసి మొత్తం పిజ్జాని సొంతం చేసుకోవటం మీద దృష్టి పెట్టండి. ఫోకస్ అనేది చిన్న ముక్క ధర నుంచి మొత్తం కంపెనీ విలువ వైపు మారాలి. చివరిగా, ఎప్పుడైనా సరే ఒక స్టాక్ని చూసినప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: ఈ నంబర్లు మనకు ఏం కథ చెబుతున్నాయి? కేవలం షేర్ ధర అనే మాయలో పడిపోకుండా ఈ ప్రశ్న వేసుకోవడం మొదలుపెడితే ఎవరైనా సరే ఒక తెలివైన ఇన్వెస్టర్గా మారగలరు.